హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. హ్యాపీనెస్ అనేది అంటే ఆనందం అనేది డబ్బుని పొందగలుగుతుందా? మేము జనరల్గా మాట్లాడతాం, డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము అనుకుంటారు. హ్యాపీగా ఉంటే డబ్బు వస్తుందా? డబ్బు ఉంటే హ్యాపీనెస్ వస్తుందా? డబ్బు ఉంటే హ్యాపీనెస్ వస్తుందా? వెరీ గుడ్. ఇంతకు నీ ఉద్దేశం ఏంటి నారాజు? డబ్బు మన దగ్గర ఉంటే హ్యాపీనెస్ పొందొచ్చు, లేదా హ్యాపీనెస్ మన దగ్గర ఉంటే డబ్బు పొందొచ్చు? దీనికి 2 స్టేట్మెంట్లో ఆన్సర్ చేస్తాను సార్ నేను. ఒకప్పుడు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఒకప్పుడు. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్కి మించినంత హ్యాపీనెస్ అంటే ఆ సంతృప్తికి మించినటువంటి ఇది డబ్బు కూడా విలువైంది ఇంకేముండదు. డబ్బు కూడా ఇవ్వలేదు అసలు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సడన్గా అన్నీ మానేసి మా ఊళ్ళో పొలం చేసుకోవాలని అనిపిస్తుంది. నాకు ఎప్పటికైనా నేచర్లో ఉండాలనేది డ్రీమ్. ఈ రోజు కాబట్టి రేపైనా ఒక 50 acres ల్యాండ్ కొనుక్కొని నేను చేసుకోవాలి అనుకుంటున్నాను, చేసుకుంటాను, డౌట్ లేదు అసలు. బట్ అనిపిస్తుంది కూడా నాకు, అంటే ఆ హ్యాపీనెస్ నన్ను ఎక్కడి దాకైనా తీసుకెళ్తుందని. నేను అది వెతుక్కుంటూ, అంటే డబ్బులో వెతుక్కుంటూ వచ్చాను, దొరుకుతుందేమో అని. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అది డబ్బు ఇవ్వలేదు, మనం క్రియేట్ చేసుకోవాలని అనిపించింది. ఇప్పుడు నేనైతే ఇది పెండింగ్ పెడదా, మనం దీంట్లోనే తెలుసుకుందాం ఇంతకు ఆ ప్రశ్నకు సమాధానం కూడా. ఓకే, నువ్వు అడిగిన ప్రశ్నే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రజలందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, కెన్ మనీ బై హ్యాపీనెస్? డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా? నేనేం మాట్లాడిన ఊరికి ఫోటో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది సార్. నాకు ఏ ఆలోచన లేదు, కానీ స్టడీస్ చేస్తే, చాలా రకాలైన స్టడీస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి కరెన్సీ డీల్ చేయని దేశమే లేదు. కాబట్టి డబ్బుతో సంతోషాన్ని పొందొచ్చా అంటే వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏమై ఉంటుంది? 100% ఎస్ అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. అంటే 90% హైపోథెటికల్ దాంట్లోనే ఉంటారనేది నా అభిప్రాయం. డబ్బుతోనే ఆనందం వస్తుంది అని. నిజం చెప్పాలంటే చాలామందిని అడిగినప్పుడు, కొన్ని వేల మందిని స్టడీ చేసినప్పుడు వచ్చిన ఫలితాలు మనం తెలుసుకునే ముందర జనరల్గా డబ్బు సంతోషాన్ని కొంటుందా అంటే నో డౌట్ ఎస్ అనే ఆన్సరే. ఇప్పుడు అందరూ మన ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరూ అమ్మయ్య అయితే ఈడు కూడా ఒప్పేసుకున్నాడు, మనీ అంటే హ్యాపీనెస్ వస్తుందని. కాబట్టి మనీ హ్యాపీనెస్ని కొంటది, ఎందుకంటే మనం కొనే వస్తువుల నుంచి వచ్చేది ఎంత హ్యాపీనెస్ కదా అని. చాలామందికి తెలియదు, వస్తువుల నుంచి మనం వచ్చేది ఏంటంటే కంఫర్ట్, ప్లెజరే తప్ప హ్యాపీనెస్ కాదు. అయినా డబ్బుతో హ్యాపీనెస్ కొనవచ్చు. అయితే ఇంతటితో ఆగల, చాలామంది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మనీ ఈజ్ అ టెరిబుల్ మాస్టర్ బట్ అన్ ఎక్సలెంట్ సర్వెంట్. డబ్బును కనుక మనకు సేవకుడిలా ఉపయోగిస్తే అద్భుతంగా సేవ చేస్తుంది. అదే కనుక మాస్టర్ అయితే నీ లైఫ్ సంకరాగిపోతుంది. టెరిబుల్ మాస్టర్. అట్లాంటి టెరిబుల్ మాస్టర్గా మనం డబ్బులు చూడాలా, దాన్ని మనం సర్వెంట్గా వాడుకోవాలా అన్నది మన చేతిలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ కంటే హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండు కొనగలిగితే డబ్బు మీ దగ్గర ఉండొచ్చు. అంటే డబ్బు ఉంటే అదే సంపద అనుకోవడానికి లేదు, డబ్బు ఉంటే ఆరోగ్యాన్ని కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పడానికి కూడా లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేదు. సో వెల్త్ గురించి మనిషి డబ్బు కొనడం సంతోషం, తృప్తి, జాయ్, సెలబ్రేషన్, హెల్త్, కంటెంట్మెంటు ఇవన్నీ పొందాలనుకుంటాడు. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. స్టడీలో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ నాగరాజు. చూడు, హ్యాపీనెస్ డిసోసియేషన్ కర్వ్. ఒక ఇంట్రెస్టింగ్ కర్వ్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత అనాలిసిస్లో బయటపడిన గ్రాఫ్ ఏంటంటే నాగరాజు, ఖచ్చితంగా సంతోషం తీసుకొస్తుంది డబ్బు. అయితే బాగా వాళ్ళు గమనించిందంటే యావరేజ్ $75,000 వరకు హ్యాపీనెస్ పెరిగిందంట. అంటే ఇప్పుడున్న స్థితి నుంచి మెల్లిగా డబ్బు పెరుగుతుంటే, సంపాదిస్తుంటే ఇంకా పెరుగుతుంది హ్యాపీనెస్ ఒక స్థాయికి వచ్చేసరికి ఇంకా డబ్బు పెరుగుతుంటుంది, కానీ హ్యాపీనెస్ పెరగలేదు. అంతే. ఇంక ఇక్కడికి మించిన హ్యాపీనెస్ ఏంటో తెలీదు. ఇక డైలీ లైఫ్లో జాయ్, హ్యాపీనెస్, సర్ప్రైజ్ కూడా అయిపోయాయి. డబ్బు పెరుగుతుంది, మనిషి ఆదాయం పెరిగే కొద్దీ 25,000 అని అలా పెరుగుతూ వచ్చింది. చూడండి, హ్యాపీనెస్ మనిషికి ఏ ఆదాయం లేనప్పుడు ఆందోళనలో ఉంటాడు, స్ట్రెస్లో ఉంటాడు. పెరుగుతూ వచ్చింది, దెన్ హీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా పెరిగింది. స్టాటిక్ హ్యాపీనెస్ అంటే అక్కడ ఆగిపోయింది. అంటే హ్యాపీనెస్ మీరు కొంత సంపాదన వరకు సంతోషాన్ని పొందుతారు, ఆ తర్వాత సంతోషం అంటే అర్థమే తెలియదు. మీ మనీ పెరుగుతూ ఉండొచ్చుగా, హ్యాపీనెస్ మాత్రం అక్కడే ఆగిపోతుంది. భ్రమలు మనం దేని నుంచి బయటపడాలంటే, డబ్బు పెరిగే కొద్దీ సంతోషం పెరుగుతుంది అని అనుకోవడం తప్పు. వాట్ ఈ సేస్ దట్ స్టాటిక్ ఇంప్లైజ్ నో గ్రోత్. ఇట్ మీన్స్
నెగటివ్ హ్యాపీనెస్ ఆర్ ఈవెన్ రెస్ట్లెస్నెస్, అప్పటి నుంచి మనిషికి ఆందోళన మొదలవుతుంది. ఏదైతే డబ్బు లేనప్పుడు ఉన్న ఆందోళన ఉందో, డబ్బు పెరగడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆందోళన పెరుగుతుంది. అంటే ఈ లెవెల్లో హ్యాపీనెస్ ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో హ్యాపీనెస్ ఏంటి? స్టాటిక్ హ్యాపీనెస్ అక్కడ ఉంది అని తెలిసి తెలిసింది. అది నేను చెప్పిన విషయం కాదు నారాజు. ప్రముఖ సైకాలజిస్టులు, సైంటిస్టులు, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో డేనియల్ కాన్మెన్ ఈజ్ అ వెరీ పాపులర్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో ఎకానమిస్ట్. ఈయన అమెరికన్ ఫినాన్స్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ యాంగస్ డెటన్, వీళ్ళిద్దరూ కలిసి రీసెర్చ్ చేశారు. చాలా కంట్రీస్ నుంచి డేటా కలెక్ట్ చేసి వాళ్ళు చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే హ్యాపీనెస్ అనేది స్టాటిక్ అవుతుంది ఒక స్థాయిలో. సంతోషం అనేది మనం పొందాలనుకున్న చాయిసే తప్ప డబ్బుతో పాటు వచ్చేది కాదు, కానీ వస్తుంది. ఎంతవరకు అంటే కొంతవరకే. ప్రతి మనిషి, డబ్బు సంపాదించే ప్రతి మనిషి నా సంతోషం ఎక్కడ ఆగిపోయిందో గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించినప్పుడు ఇన్కమ్ లెవెల్స్, ఎమోషనల్ వెల్బీయింగ్, లైఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్ షుడ్ మ్యాచ్. నీ ఇన్కమ్ పెరిగితే లైఫ్ సాటిస్ఫాక్షన్ పడిపోయి, రిలేషన్షిప్ పడిపోయి, హెల్త్ పడిపోయి, హ్యాపీనెస్ పడిపోతే అది కరెక్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్ కాదు. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే సంపాదించు, నీ సంపాదనతో పాటు సంతోషం పడిపోకుండా చూసుకో. వెల్బీయింగ్ అంటే నా రిలేషన్షిప్ ఇతరులతో. డబ్బులు సంపాదించిన తర్వాత నువ్వు ఎంతమందికి చెడ్డ అవుతావు? అట్లానే సంపాదించకూడదని కాదు, సంపాదిస్తూ ఉండి కూడా చెడ్డ కాకుండా కాపాడుకోవడం ఉందే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్నేమో డబ్బులు వస్తే ఎక్కడున్న వాళ్ళు అందరూ వచ్చేస్తారో అని అనుకుంటామే, ఇది పొరపాటు. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు మెసేజ్ ఏమి ఇచ్చారంటే, ఈ రీసెర్చ్ నుంచి జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ మనీ అండ్ వెల్ బీయింగ్ అని. సో వాట్ ఈస్ ద లెర్నింగ్ ఫ్రమ్ దిస్ రీసెర్చ్? నెంబర్ 1, డైలీ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, హౌ పీపుల్ ఫీల్ డ్యూరింగ్ దేర్ ఎవ్రీడే యాక్టివిటీస్. వీటిని మనం ఎప్పుడు మానిటర్ చేస్తుండాలి. అంటే మనకు ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో, నాన్న ఈరోజు బర్త్డే ఉంది, సాయంత్రం ఇంట్లో ఉండాలి. నాకు చాలా పనులు ఉన్నాయి, అక్కడ కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు, సాయంత్రం నాకు మీటింగ్ ఉంది. ఇంట్లో బర్త్డే జరుగుతూ ఉంటుంది, మనిషి కస్టమర్లు, క్లయింట్స్, బిజినెస్ ఉంది కాబట్టి మీటింగ్లో ఉంటాడు. టుడే నీ 10 ఏళ్ల పిల్లవాడి బర్త్డేకి నువ్వు ఇంట్లో లేవు. నీకు దానికి ఎంత హ్యాపీ, ఏం కావాలో, గిఫ్ట్ కావాలో కొనుక్కుంటావా? అయితే కొనుక్కోవాలి. కొన్ని వచ్చిన తర్వాత కొన్నావు కదా, ఓకే, నీ ముఖంలో హ్యాపీనెస్ లేదు. సో ఇవన్నీ ఏంటంటే డైలీ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్కి దూరం అవుతారు. అట్లా అని మనీకి వ్యతిరేకం కాదు, ప్లీజ్ దీన్ని బ్యాలెన్స్ చేయమంటున్నాను. రోల్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డైలీ హ్యాపీనెస్ ఏంటి అని చూస్తే, ఇన్కమ్ ఇన్ఫ్లుయెన్సెస్ డైలీ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఇన్కమ్ పెరిగే కొద్దీ, అంటే ఒక ఇండియన్ మనీలో అరౌండ్ 62 lakhs per year తర్వాత మనిషి అంతకంటే ఎక్కువ ఎంత సంపాదించినా అదనంగా పొందే ఆనందం ఏది ఉండదు అనేది రీసెర్చ్ తెలియదు. అలా ఉండాలి అని అంటే మీ సంపాదన పెంచుకోండి, కోట్లు పెంచుకోండి, కానీ మీకు అదనపు సంపాదనతో పాటు అదనపు సంతోషం ఉండాలంటే చూడాల్సింది ఏంటంటే డైలీ ఎమోషన్స్, స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా చూడండి, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉండేటట్టు చూడండి. అంతేకాదు, సపోర్టింగ్ డేటా ఫ్రమ్ ద స్టడీ ఏం తేలింది ఈ డేటాలో, హయ్యర్ ఇన్కమ్ రెడ్యూసెస్ నెగిటివ్ ఎమోషన్స్ బట్ డస్ నాట్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్ పాజిటివ్ ఎమోషన్స్ బియాండ్ ద థ్రెషోల్డ్. ఒక స్థాయిని మించి ఇక పాజిటివ్ ఎమోషన్ ఫీల్ అయ్యేది ఉండదు, చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు. ఏ ఎమోషన్లు అయినా మామూలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పెద్ద కోటీశ్వరుడు ఇండస్ట్రీ పెట్టావు, ఇవాళ నాగరాజుతో ఎవరైనా ఒక చిన్న జాబ్ తీసుకుంటే, సార్ మీ వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా ఉందండి, మీరు జాబ్ ఇచ్చినందువల్లే అంటే ఆ రోజంతా ఎంత తృప్తి పడతావు. థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా జరిగింది. సుమన్ టీవీ జాబ్స్ అని ఒక ఛానల్ చేసేవాడు. నాకు ఒక చిన్నపాటి ఊళ్ళో ఉండేటువంటి జనాభా ఎంతమంది అయితే ఉంటారో ఆల్మోస్ట్ ఒక 20,000 మెంబర్స్కి జాబ్ వచ్చింది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే మీరు జనరల్గా చెప్పినా కూడా ఇప్పటికీ సుమన్ టీవీ జాబ్స్ అనే ఛానల్లో మొత్తం నా వీడియోస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ సాటిస్ఫాక్షన్ గుర్తు చేసినందుకు వెరీ హ్యాపీ. నా ఫస్ట్ స్టెప్ సుమన్ టీవీలో పడింది కూడా నాకు సుమన్ గారు చెప్పినటువంటి ఒక మాట, నారాజు నువ్వు ఏం మైండ్లో పెట్టుకోవద్దు, మన వల్ల ఒక 10 మంది హ్యాపీగా బెనిఫిట్ అయ్యారు అని అంటే అది మన సక్సెస్. స్టూడెంట్స్కి కావాల్సింది జాబ్, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా నువ్వు కనుకిస్తే మనం జీవితంలో సక్సెస్ అయినట్టే. ఇది ఒకటే మైండ్లో పెట్టుకో, మనీ అసలు ఇంపార్టెంట్ కాదు నీకు అని చెప్పి ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేసి నా చేత స్టార్ట్ చేసి నా ఫస్ట్ స్టెప్ సుమన్ టీవీలో అది ఇచ్చిన కిక్ సక్సెస్ ఇంకొకటి ఇవ్వలేదు నాకు. ఇవ్వలేదు కదా. అయితే నారాజు నువ్వు ఎదిగి ఇట్లాంటి 4 కంపెనీ పెట్టు, లేకపోతే 2,000 కోట్ల రూపాయలు ఒక ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత జాబులు నీకు 200 మంది 300 మంది అవసరం. ప్రతిరోజు ఒకడు వచ్చి సార్ నాకు చాలా సంతోషంగా ఉందంటే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎప్పుడో ఎగిరిపోయింది.
ఇది డైలీ మామూలే, ప్రతిరోజు ఎవరెవరు జాబ్ తీసుకుంటుంటారో వచ్చి సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నా కుటుంబం బాగుపడిందంటే ఇదంతా మామూలేరా బాబు అని నీ సాటిస్ఫాక్షన్ అక్కడ ఫ్రీజ్ అయిపోయింది. చిన్న చిన్న ఆనందాలు జీవితంలో సాధారణంగా ఎంజాయ్ చేసేవన్నిటినీ మనిషి అంట ఆదాయం పెరిగే కొద్దీ వాటిని దూరం అయిపోతాడు, వాటిని కోల్పోతుంటాడు. ఆ ఎమోషన్స్ వెల్ బీయింగ్ బ్యాలెన్స్ లేకపోతే అది సంపూర్ణ జీవితం కాదయ్యా అని చెప్తుంది స్టడీ. అంతేకాదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ వెరీ క్రూషియల్. స్టెబిలిటీ ఈజ్ వెరీ క్రూషియల్, చాలామందికి అవసరం. మనం ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉంది, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ రిలేషన్షిప్ అండ్ హెల్త్ ఆర్ ఆల్సో కీ టు వెల్ బీయింగ్. ఎవరైతే డబ్బుతో పాటు అసంతృప్తి ఉంది అని అనుకున్న వాళ్ళు, సంపూర్ణంగా నా లైఫ్ బ్యాలెన్స్ కాదు అని అనుకున్న వాళ్ళు, ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే మీరు ఎవరు చాలామందికి అర్థం కాదు. ఓవరాల్ వెల్ బీయింగ్ అంటే యాక్చువల్ జీవితం అనే మీనింగ్కి అదే అర్థం. పూర్తి జీవితం నాకు తృప్తిగా లేదు అని అనుకున్న వాళ్ళు హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 సరైన సమాధానం ఇస్తుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలని. నాగరాజు, ఒక్కో దేశంలో ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమంది సార్ నా సంపాదన కంటే ఎక్కువ సంపాదన ఎలా పెంచుకోవాలో చెప్పండి అని. ఇంకో చోట ఏమడుగుతానంటే సార్ నా సంపాదనతోనే ఇంతకంటే ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించండి. ఇంకోరు ఏమంటారంటే సార్ సంపాదన ఇలాగే ఉంటుంది, జీవితం ఇట్లే ఉంటుంది, నా అవసరాలని బాగా తగ్గించుకొని ఇంకాస్త తృప్తి, ఇంతకంటే ఇంకా ఎక్కువగా తృప్తి నేను ఎట్లా పొందాలి, ఒకవేళ ఆదాయం తగ్గినా సరే ఎలా ఉండాలో చెప్పండి. సంతోషంగా సంతృప్తిగా ఉండడానికి 100 మార్గాలు ఉన్నాయి. అట్లాంటి 100 మార్గాల్లో కేవలం డబ్బు అనే ఒకే మార్గం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు వేరే మార్గాలు ఏవి తెలియవండి అని అనుకుంటే, నిజమైన ఆనందాన్ని పొందాలంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. అటెండ్ అయిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే తప్ప అర్థం కాదు. బట్ ఒక్కసారి అటెండ్ అయ్యి చూస్తే వాట్ ఈజ్ హ్యాపీ మనీ, మనీకి హ్యాపీనెస్కున్న సంబంధం ఏంటో తెలుస్తుంది. ఎస్, దట్స్ వై వీ సే హ్యాపీ మనీ. కంటెంట్ చాలా బాగుంది రామ్ సార్, బట్ టూ హై లెవెల్ ఉంది. మన ప్రేక్షకుల్ని కూడా ఒక లెవెల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ సైకాలజిస్ట్ నాగరాజు, జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఇవ్వడం నా బాధ్యత. ఎందుకంటే మనకు వచ్చే క్లయింట్స్ నీకు తెలుసు, చాలామంది అపాయింట్మెంట్స్ వచ్చేవాళ్ళు చాలామంది డబ్బు లేక రావట్లా. డబ్బు ఉండి ఏం లేదో, ఎన్ని ఉండవో, జీవితంలో ఎన్ని అవసరాలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం అవుతుంది. అలాంటి అవసరాలను మనం అడ్రస్ చేయగలిగితే, అట్లాంటి వాటిని మీట్ అవ్వడం ఎలాగో మనం చెప్పగలిగితే గొప్ప మేలు చేస్తున్నట్టే అని నా భావన. ఈ అవసరం తీరని వాళ్ళు తీరే ప్రయత్నం చేయనండి. తీరిన వాళ్ళు అంతకంటే పైన ఏం అవసరాలు ఉన్నాయో అవి తెలియాలంటే హ్యాపీ మనీ ఒకటి మార్గం. సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాగరాజ్, August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 August 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు. నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి August 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.